హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఆర్ఆర్బి ఏఎల్పి 9th August 2018లో జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. కావున ఏఎల్పి 2024కు ప్రిపేర్ అవుతున్న అందరు అభ్యర్థులు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఆర్టికల్ ఈజ్ రిటర్న్ యాజ్, ఆర్టికల్కి ఆయన కోడ్ ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంది, మ్యాగజైన్ కోడ్ చెప్పమని. అంటే ఫస్ట్ మనము ఆయన ఇచ్చిన కోడ్ నుండి లాజిక్ని బ్రేక్ చేయాలి. ఆర్టికల్, దీనికి ELCITRA అని ఇచ్చాడు. పైన లెటర్సే ఇక్కడ కింద కూడా ఉన్నాయి. అంటే సేమ్ లెటర్స్ ఉన్నాయని అంటే ఇవి ఆర్డర్ ఎలా చేంజ్ అయిందో మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆర్టికల్ దీన్నే ఏం చేశారంటే రివర్స్ ఆర్డర్లో రాస్తే మనకి సెకండ్ వచ్చేసింది. సేమ్ లాజిక్ని మనం క్వశ్చన్కి అప్లై చేద్దాం. మ్యాగజైన్కు మనకు కోడ్ రావాలి. కాబట్టి రివర్స్ ఆర్డర్లో అంటే MAGAZINE, ఇది మ్యాగజైన్. కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్ EORP. EORP లెటర్స్ని యూజ్ చేసుకుంటూ ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ రాయొచ్చు అని అంటుంది. అంటే ఇది ఇంగ్లీష్ వెకాబులరీకి సంబంధించింది. ఇది ఆల్ఫాబెట్ టెస్ట్ చాప్టర్లోని ప్రాబ్లం. ఇక్కడ EORPని యూజ్ చేసుకుంటూ మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే ROPE రోప్ అని రాయొచ్చు, PORE పోర్ అని రాయొచ్చు. కొందరు ఏమంటారంటే రెపో అని అంటారు, కానీ రెపో అంటే ఇది షార్ట్ ఫామ్. ఇది కాబట్టి కరెక్ట్గా మీనింగ్ఫుల్ వర్డ్స్ ఎన్ని వస్తున్నాయి, మనకు 2 వస్తున్నాయి. 2 ఉన్న ఆప్షన్ ఏది, ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, select the option that is related to the third term in the same way as the second term is related to the first term. ఇక్కడ క్వశ్చన్లో ఎప్పుడైనా డబల్ ఈస్ట్ అని ఉందంటే ఇది అనాలజీ క్వశ్చన్. అనాలజీలో ఏ టైప్ అని అంటే ఇది మనకు వర్డ్ అనాలజీ అని అంటాం. ఇక్కడ కూల్కు వామ్ ఇచ్చాడు. కూల్కు వామ్ అంటే ఇది ఆపోజిట్. మరి కాంట్రాక్ట్కు ఆపోజిట్ ఏమైతే మనకు ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ వన్ టర్మ్ ఈజ్ మిస్సింగ్ యాజ్ షోన్ బై ద క్వశ్చన్ మార్క్. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని. ఈ సిరీస్ ఎలా ఇచ్చాడు, ఫస్ట్ A, తర్వాత BB, తర్వాత CC, DDDT. అంటే A అంటే ఫస్ట్ లెటర్, B సెకండ్ లెటర్, C థర్డ్ లెటర్, D ఫోర్త్ లెటర్. ఏ లెటర్ ప్లేస్ వాల్యూ ఎంత ఉందో అన్నిసార్లు రిపీట్ అయింది. కాబట్టి D తర్వాత E అంటే ఎంత, 5. కాబట్టి ఈలు 5 ఉన్నాయేంటి, కాబట్టి థర్డ్ వన్, కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద గ్యాప్స్ ఆఫ్ ద గివెన్ లెటర్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్ అని. ఇక్కడ కిందిచ్చిన లెటర్స్ని ఈ డాష్లో మనం ఫిల్అప్ చేస్తే ఏది ఒక లాజిక్గా చూడండి ఆ గ్యాప్స్ని మనకు ఫుల్ఫిల్ చేస్తుందో చూడాలి. ఇక్కడ దేనికి ఆ లాజిక్ మనము ఏ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఏ లెటర్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే అలా వస్తుందో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇందులో మనకు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ వన్ ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ Q ఉంది, Q, నెక్స్ట్ P, తర్వాత X, తర్వాత W. ఇక్కడ PQSXW, PQXW, PQXW సేమ్ ఇలానే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. జస్ట్ అబ్జర్వేషన్తో మనం చెప్పొచ్చు. నెక్స్ట్, if every odd number in the given series is replaced by the next odd number. చూడండి, ఆడ్ నంబర్కు ఏం రీప్లేస్ చేయమన్నాడు, నెక్స్ట్ ఆడ్ నంబర్ అన్నాడు.
నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 ఉందనుకోండి, 3ని మనం ఏం చేయాలి 5తో చేంజ్ చేయాలి. సపోజ్ 1 ఉందనుకోండి, 1ని 3తో చేంజ్ చేయాలి. ఇది రిప్లేస్ చేయమని. అండ్ ఎవ్రీ ఈవెన్ నంబర్ ఈజ్ రిప్లేస్డ్ బై నెక్స్ట్ ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ని దేంతో రిప్లేస్ చేయమంటుండు, నెక్స్ట్ ఈవెన్ నంబర్ చేంజ్ చేయడం. ఇప్పుడు 2ని దేంతోని 4తోని, 6ని 8తోని అలా చేంజ్ చేయమని. దెన్ 8th టర్మ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద 4th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని అన్నాడు. జాగ్రత్తగా ఒక్కసారి మనం చూస్తే 8th టర్మ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద 4th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. ఇక్కడ ఒక లెఫ్ట్ వచ్చింది, ఒక రైట్ వచ్చింది. ఒక లెఫ్ట్ రైట్ వస్తే మనం యాడ్ చేయాలి. అంటే 8 + 4, ఇక్కడ 4th ఇచ్చాడు, ఇది అంటే వీటిని యాడ్ చేస్తున్నా. లాస్ట్కి ఏమిచ్చాడు, ఫ్రమ్ లెఫ్ట్ అని అన్నాడు. అంటే లెఫ్ట్ అంటే 12th ఫ్రమ్ లెఫ్ట్. 12th ఫ్రమ్ లెఫ్ట్ అని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఎంత వస్తుంది మనకు 7. 7 అనేది ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్తో రీప్లేస్ చేయమని అన్నాడు. నెక్స్ట్ నెంబర్తో రీప్లేస్ చేయంటే 7 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి మనకు 9. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ 10. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ వన్ నంబర్ ఈజ్ మిస్సింగ్ యాజ్ షోన్ బై ద క్వశ్చన్ మార్క్. సెలెక్ట్ ద మిస్సింగ్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ అని. దీనిలో మిస్ అయ్యేది ఏంటో మనని ఐడెంటిఫై చేయమని అండి. ఇక్కడ ఈ నంబర్ సిరీస్లో వీటి డిఫరెన్స్ ఫస్ట్ చూద్దాం. 2 8ల డిఫరెన్స్ 6. ఈ 8 14 అంటే 8 + 6 14. ఇది కూడా 6. అంత డిఫరెన్స్ 6 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 6 చేయాలి. అంటే 20 + 6 ఎంత అయితే 26. ఆప్షన్ ఏది, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఫేసింగ్ వెస్ట్ మిస్టర్ ఎక్స్ టర్న్స్ 270 degrees clockwise and 135 degrees anti-clockwise. Which direction is Mr. X facing now అని. ఇది ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనకు డైరెక్షన్స్ చూస్తే ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. దీన్ని నార్త్ ఈస్ట్ అంటాం, ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఓకే, మిస్టర్ ఎక్స్ టర్న్స్ 270 degrees clockwise. ఫస్ట్ ఎక్కడ ఉన్న ఎట్ సైడ్ చూస్తుండో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వెస్ట్ సైడ్ చూస్తుంది అంటే ఇటు చూస్తున్నాను. ఈయన ఇప్పుడు జనరల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గడియారం ఇలా తిరుగుతుంది, దీన్ని క్లాక్ వైజ్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా రివర్స్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ రివర్స్. ఓకే, మిస్టర్ ఎక్స్ టర్న్స్ 270 degrees clockwise. 270 degrees అంటే ఒకటి గుర్తుంచుకోవాలి మనం, 180 + 90 అంటే 180 అంటే స్ట్రేట్ లైన్. అదే ఇంకొకటి 135 అని కూడా అన్నాడు. 135 అని ఎలా రాసుకోవచ్చు అంటే 90 + 45. ఇట్లా చేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 270 degrees clockwise అని అన్నాడు. 270 degrees clockwise అని అంటే మనకు ఎలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 180 అంటే ఇటు వస్తున్నాం మనం. 180 నుంచి ఇంకెంత, ఒక 90 అంటే ఇంత. ఇది మనకు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఒక 180, ఒక 90, కాబట్టి 270 degrees. అండ్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. రివర్స్లో 135 అంటే ఏమన్నా 90 + 45. ఇది రివర్స్లో ఇలా వస్తున్నాం. ఇది ఒక 90, ఇది ఒక 45 ఇక్కడ అన్నట్టు. ఇది ఇప్పుడు ఏ డైరెక్షన్ అవుతుంది, నార్త్ ఈస్ట్. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ ఎక్స్ హ్యాస్ 2 sisters వై అండ్ జెడ్. ఎక్స్ కంట వై జెడ్ అనే 2 sisters ఉన్నారండి. డబ్స్ మదర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ వైస్ ఫాదర్. చూడండి, డబ్ల్యూ వాళ్ళ అమ్మ, డబ్ల్యూ ఇక్కడ మనకు లేదు, డబ్ల్యూ వాళ్ళ అమ్మనంట వై వాళ్ళ ఫాదర్ చూడండి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వైస్ ఫాదర్. వై వాళ్ళ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నది చూడండి, వై వాళ్ళ ఫాదర్ ఉన్నాడు ఎవరు, వై వాళ్ళ వైస్ సిస్టర్ ఆఫ్ వైస్ ఫాదర్, వీళ్ళ సిస్టర్ ఎవరు, డబ్ల్యూ వాళ్ళ అమ్మ. డబ్ల్యూ వాళ్ళ అమ్మ
వీళ్ళ సిస్టర్ అని అంటే ఆటోమేటిక్గా డబ్ల్యూని ఇక్కడ పెడుతున్నాం. డబ్ల్యూస్ మదర్ ఈజ్ ద డాష్ ఆఫ్ వైస్ ఫాదర్ అని అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ని కొంచెం జాగ్రత్త చూడండి. వీళ్ళందరూ, ఇక్కడ నేను కొంచెం కలర్ చేంజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళ ఫాదర్, వీళ్ళ ఫాదర్ పేరేమి ఇవ్వలేదు. ఈ డబ్ల్యూ వాళ్ళ మదర్ ఇవి. అయితే క్వశ్చన్లు ఏమన్నా అంటే డబ్ల్యూస్ మదర్, డబ్ల్యూ వాళ్ళ అమ్మ ఈజ్ డాష్ ఆఫ్ వైస్ మదర్. వై వాళ్ళ అమ్మకు అని అంటే ఈయన ఈ ప్లస్ ఉన్నారు కదా, ఈ ఫాదరు మ్యారేజ్ చేసుకుంటాను అంటే ఈ డబ్ల్యూ వాళ్ళ అమ్మకు ఈ వై వాళ్ళ అమ్మకు ఏంటి రిలేషన్ అని అంటే వీళ్ళు సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఎందుకంటే ఈ డబ్ల్యూ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, కాబట్టి సిస్టర్ ఇన్ లా. సెకండ్ వన్ ఈస్ క్యాట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ సిరీస్ అని ఇచ్చారు. ఈ సిరీస్లో ఇది ఫస్ట్ ఫిగర్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అంటే ఈ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఎలా అనుభవిస్తున్నాయో మనం చూసి ఫిఫ్త్ ఫిగర్ ఎలా ఉంటుందో చెప్పాలి. ఇక్కడ మనం ఫిగర్ని కొంచెం డీటెయిల్గా ఇలా రాసుకుంటే క్లియర్గా ఇక్కడ ఇన్ని గడులు ఉన్నాయి. ఇందులో ఇన్ని గడులలో ఇది ఫస్ట్ ఉన్నది ఈ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో ఫస్ట్ నుంచి సెకండ్ వచ్చినప్పుడు అది ఈ ప్లేస్లోకి వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చింది. అంటే ఏ డైరెక్షన్లో మారుతుంది? ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది ఫస్ట్ నుంచి సెకండ్. మరి సెకండ్ నుంచి థర్డ్ వచ్చే వరకు అది ఎక్కడికి వచ్చింది? ఈ ప్లేస్కి వచ్చింది. ఈ ప్లేస్కి వచ్చిందంటే ఫస్ట్ ఏమో ఒకటే మూవ్ అయింది, సెకండ్ నుంచి థర్డ్కి వచ్చే వరకు రెండు మూవ్ అయింది. అదే థర్డ్ నుంచి ఫోర్త్కి వస్తే అది ఈ ప్లేస్లోకి వచ్చింది, అంటే 1 2 3. మరి ఈ ఫైనల్గా ఇక్కడి నుంచి లాస్ట్ దానికి వెళ్ళాలంటే 4 ప్లేస్లు అది జరగాలి. 4 ప్లేస్లు అని అంటే ఏం చెప్పండి? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంటే ఈ ప్లేస్లోకి వస్తుంది. ఈ ప్లేస్లో ఉంది మనకి లాస్ట్ డి ఉంది, అంటే డి ఉన్నది ఆప్షన్ ఏది చెప్పండి? ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్ అని. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. దీని తర్వాత వచ్చేది ఎలా ఉంటుంది అని. ఇందులో ఫస్ట్ నుంచి సెకండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇగో ఇందులో ఈ పైన సర్కిల్ లేదు. అదే సెకండ్ నుంచి థర్డ్ వస్తే కిందది కూడా లేదు. నెక్స్ట్ థర్డ్ నుంచి ఫోర్త్కి వస్తే ఈ లైన్ కూడా లేదు. మరి ఫోర్త్ నుంచి నెక్స్ట్ వచ్చినప్పుడు పైనది ఉండదు. పైనది ఉండదు ఏది ఆప్షను? ఏ. కాబట్టి ఇది ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇందులో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి అనేది మన క్వశ్చన్. ఇక్కడ మనం ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది తీసుకున్నట్టు ఉంటే 1 2 మళ్ళీ ఈ కంప్లీట్ ఇది ఒకటి, అంటే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ అవ్వబడుతుంది. ఇది తీసుకున్నట్టుంటే ఇదొకటి, ఇదొకటి, మళ్ళీ మొత్తం ఇక్కడ మనకు 3 అవ్వబడి. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత ఇంకా మనం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఏవేవి కాంబినేషన్లు ఉన్నాయో చూస్తే ఇదొక ట్రయాంగిల్ ఉంది, ఇదొక ట్రయాంగిల్. ఇవన్నీ ఉన్నాయి మనకు, అటొకటి అటొకటి, అంటే 3 + 3 + 2. నెక్స్ట్ దాని తర్వాత ఇగో ఇలా ఒక ట్రయాంగిల్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇలా ఒక ట్రయాంగిల్, అంటే ఇవన్నీ ఉన్నాయి మనకు 2. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనకు రివర్స్, అంటే 3 + 3 6 + 2 ఎంత అవుతుంది? 8. 8 + 2 అంటే 10 అవుతుంది. ఇక
ఇంకా మనకున్న ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూస్తే ఈ డైరెక్షన్స్లో మీకు ఇటు నుంచి ఇటు మనం చూసినాం కాబట్టి ఇటు నుంచి ఇటు కూడా అవుతుంది. అంటే ఇవన్నీ అవుతున్నాయి, మొత్తం 2 అవుతున్నాయి. అంటే టోటల్ ఎన్ని అయినాయి మనకు 12. ఒక్కసారి మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. ఏముంది, ట్రయాంగిల్ ఎలా ఉంది, వాళ్ళు ఇలా ఇచ్చారు, ఇట్లా ఇచ్చారు. ఓకేనా? ఇందులో ఫస్ట్ మనం తీసుకున్నాయి వీటిని తీసుకున్నాం. ఇందులో 3 వచ్చినాయి, ఫస్ట్ది, సెకండ్ది, మళ్ళీ ఇలా వచ్చింది. ఇది తీసుకున్నట్టుంటే ఇందులో 3 వచ్చినాయి, ఫస్ట్, సెకండ్, ఇది మొత్తం కలిపితే 3. ఇండివిజువల్గా ఇదొకటి. నెక్స్ట్ దాని తర్వాత మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇలా ఉంది ఒక ట్రయాంగిల్, ఇలా ఉంది ఒక ట్రయాంగిల్, తర్వాత ఇలా ఉంది ఒక ట్రయాంగిల్. నేను ఎక్స్టెండ్ చేస్తున్నా, ఇట్లా ఉంది ఒకటి, ఇక్కడి నుంచి ఇలా ఒకటి, ఇలా. అంటే టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, 12 ట్రయాంగిల్స్ వచ్చింది. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అని. అంటే అన్నీ ఒక మోడల్లో ఉన్నాయి, ఒక్కటి మాత్రమే డిఫరెంట్ ఉందట. ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని ఐడెంటిఫై అని అంటాడు. ఇక్కడ ఈ ఫిగర్లో డాట్ ఉంది, ఓకే, యారో మార్క్ ఇది పైకే ఉంది, ఇది పైకే. ఈ ఫిగర్లో యారో మార్క్ ఇది కిందికే ఉంది, ఇది కూడా కిందికి. యారో మార్కు ఇది లెఫ్ట్ సైడ్, ఇది కూడా లెఫ్ట్ సైడ్. కానీ ఈ ఫిగర్లో దీనిలో చూడండి, ఈ కిందికుంది యారో మార్క్, ఈ యారో మార్క్ పైకి. అంటే డిఏ మనకు డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపిక్ట్స్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పరెంట్ షీట్. ఈ షీట్ని వెన్ ఫోల్డెడ్ ఎట్ ద డాటెడ్ లైన్ యాజ్. మీకు ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఈ ఫిగర్ని ఈ కింద ఆన్సర్ ఫిగర్లో దేనికి సెట్ అవుతుంది అని అంటారు. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ బి అవుట్పుట్, అంటే బి అంటే ఏంటి, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కన్సిడర్ ద గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇది డాటా సఫిషియంట్ క్వశ్చన్. డాటా సఫిషియంట్ క్వశ్చన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇది క్వశ్చన్, ఈ క్వశ్చన్కు ఇవి క్లూస్, కిందున్న స్టేట్మెంట్స్ క్లూస్. ఏ క్లూ ద్వారా ఈ క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతావు అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఏ క్లూ ద్వారా ఆన్సర్ డాటా సఫిషియన్స్. ఇప్పుడు హౌ మెనీ సిస్టర్స్ డస్ ఓ హ్యావ్ అని, అంటే ఓకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు అనేది క్వశ్చన్. స్టేట్మెంట్లో ఏమి ఇస్తుండే ఆయన, క్లోజ్ అన్నట్టు. స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ క్లోజ్. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ది ఎమ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ N9O. ఎమ్ సిస్టర్ అని ఎవరికట, ఎన్కి ఓకి. మరి దీని ద్వారా హౌ మెనీ సిస్టర్స్ డస్ ఓ అంటే మనం ఏమైనా చెప్పగలుగుతామా? ఎన్ని జెండర్ మనకి ఇక్కడ ఇవ్వలేదు, అంటే మేలా ఫీమేలా అనేది ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి చెప్పాను. సెకండ్ దగ్గర ఎమ్ అండ్ పి ఆర్ డాటర్స్ ఆఫ్ డి. ఎమ్ వీళ్ళంట ఎవరికి డాటర్స్, డాటర్సే అని, డాటర్స్ ఆఫ్ డి, డికి డాటర్స్. ఇక్కడ సెకండ్ దానిలో ఓ లేనే లేదు, అంటే ఫస్ట్ దాని ద్వారా నేను ఆన్సర్ ఇవ్వలేదు, సెకండ్ దాని ద్వారా కూడా ఆన్సర్ ఇవ్వలేదు. ఒకవేళ ఫస్ట్ సెకండ్ రెండు కలిస్తే ఆన్సర్ ఏమన్నా వస్తుందా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లస్ సెకండ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ ఎమ్ ఎన్ ఓ అని అంటున్నాడు. తర్వాత ఇంకొక ఇది ఎమ్ వాళ్ళ పేరెంటే కదా డి, కాబట్టి ఇక్కడ నేను డి రాస్తున్నా. ఆటోమేటిక్గా ఎమ్కి ఇక్కడ మనకు పి సిస్టర్ అని అన్నాడు. మరి క్వశ్చన్లు ఏమన్నాడు, హౌ మెనీ సిస్టర్స్ డస్ ఓ హ్యావ్ అని అన్నాడు. ఓకి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు అని అంటే ఇక్కడ కూడా మనకి ఎన్ గురించి క్లారిటీ లేదు కాబట్టి చెప్పలేదు. అంటే నైదర్ వన్ నార్ టూ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ సఫిషియంట్ అని. ఇది కూడా డాటా సఫిషియన్సీ క్వశ్చనే. ఏమన్నాడు, ఇన్ ద సిరీస్, ఈ సిరీస్ ఇచ్చాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అని. ఇప్పుడు 5,
ABC25 అని ఇచ్చాడు. ఇందులో సి వాల్యూ ఎంత ఉంటుంది అని అన్నాడు ఈ సిరీస్. దాన్ని కనుక్కోవడానికి క్లూస్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్లూ ఏమన్నాడు, బి ఈజ్ ట్వైస్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ అని. అంటే బి ఈజ్ ద ట్వైస్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ అని అంటే బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చినట్టు ఇండైరెక్ట్. ఫస్ట్ టర్మ్కు ట్వైస్ అని. మరి సెకండ్ దానిలో ఏం క్లూ ఇచ్చాడు, సి ఈజ్ ద ట్వైస్ ఆఫ్ ద సెకండ్ టర్మ్ అని. సెకండ్ టర్ముకు సి ట్వైస్ అని అన్నాడు. సి అంటే సెకండ్ టర్మ్ అంటే ఇక్కడ ఉన్నది ఏంది, సెకండ్ ఇచ్చిండు ఏ కాబట్టి C2A అని ఇచ్చాడు. C2A అని ఇచ్చాడు. మనకు ఏ వాల్యూ ఇక్కడ ఏమన్నా తెలుసా, ఇక్కడ ఇది మనకు 10 అని అయితే ఈ సిరీస్ లాస్ట్కు 25 పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు లేదు. కాబట్టి ఫస్ట్ దాని ద్వారా ఆన్సర్ రావట్లేదు, సెకండ్ దాని ద్వారా ఆన్సర్ రావట్లేదు, ఫస్ట్ సెకండ్ రెండు కలిపినా కానీ మనకు ఆన్సర్ రావట్లేదు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నైదర్ వన్ నాట్ టూ ఈజ్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. Next, read the following question and decide which of the given argument is strong. Should logical reasoning questions be given in the recruitment exams? Question ఏమనంటే, should logical reasoning questions be given in the recruitment exams? Recruitment exams లో లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ రావాలి అని అడుగుతుంది. చూడండి, it tests the general intelligence of a person which is important for day-to-day functioning. Correct కదా? Yes. Intelligence along with skills is an added advantage. ఈ రెండు స్ట్రాంగే. రెండు స్ట్రాంగే అని అంటే మనకు ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ స్మాలర్ ఆఫ్ టూ యాంగిల్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ and the minute hand of a clock when it is 11:25 AM. టైం ఇచ్చాడు 11:25. కాకపోతే ఏంటంటే స్మాలర్ ఆఫ్ టూ యాంగిల్స్ అని అన్నాడు. స్మాలర్ ఆఫ్ టూ యాంగిల్స్ అని అన్నాడు. ఇక్కడ కంప్లీట్ యాంగిల్ అంటే మనకి ఏవైతే 360 degrees అయితే, మీకు యాంగిల్ కావాలంటే ఫార్ములా ఏంటంటే, మీ యాంగిల్ ఫార్ములా 30 into hour minus 11/2 into minute. ఇది యాంగిల్ ఫార్ములా. ఇక్కడ 11 ఏమని అంటున్నారు, 25 అని అంటే ఇది అవర్ అని అన్నట్టు, ఇది మినిట్ అని. 30 into అవర్ అయితే మనకు 11 minus 11/2 into 25. ఇది వాళ్ళు ఇచ్చింది. సరే, ఇప్పుడు 30 into 11 అని అంటే 330 minus 11 into 25 అంటే 275. ఇక్కడ బై 2 ఉంది కదా, బై 2. ఇక్కడ మనకు ఈ రెండిట్లలో 11/2 కామన్ ఉంది. ఇట్లా చేయొచ్చు, మీరు అలా కూడా వేసుకొస్తారు. ఇక్కడ 60 minus 275 అంటే ఎంత వస్తుంది మనకు, 385. 75 275 అవుతుంది కాబట్టి 385/2 వస్తుంది. 385/2 అని అంటే 2తో మనం క్యాన్సల్ చేస్తే 2 1 జా 2 9 జా 2 2 జా 192.5 వస్తుంది. కానీ ఆయన ఏమని అన్నాడు, స్మాలర్ అని అన్నాడు. స్మాలర్ అని వస్తుందంటే కంపల్సరిగా 360 degrees minus 192.5 చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు, 167.5. 167.5 అని అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మీకు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ మధ్యన యాంగిల్ ఎంత అవుతుందంటే, ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములాలో మీకు వచ్చిన ఆన్సరు ఒకటే. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, వచ్చిన ఆన్సరు 180 degrees కంటే ఎక్కువ వస్తే 360 మైనస్ చేయాలి, దానికంటే తక్కువ వస్తే యాసిడ్ రాయాలి. ఎందుకంటే స్మాలర్ అని అన్నాడు క్వశ్చన్లో కాబట్టి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, ఇది కూడా అంతే ఉంది. వాట్ విల్ బి ద స్మాలర్ ఆఫ్ ద టూ యాంగిల్స్ క్రియేటెడ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్? ఏమని అన్నాడు, టైం 4:53 అని. నేనేమన్నా యాంగిల్ కావాలి అని అంటే
ఫార్ములా మీకు 30 ఇంటూ అవర్ మైనస్ 11/2 ఇంటూ మినిట్, అంటే 30 ఇంటూ అవర్ ఎంత 4, 11/2 ఇంటూ మినిట్ 50. కాబట్టి 120 మైనస్ 385 బై ఎంత వస్తుంది మనకు 240 మైనస్ 583 బై మాడ్ కాబట్టి మైనస్ వచ్చినా మనకి ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. అంటే 583 మైనస్ 240 అంటే 343 బై 343/2 అని అంటే ఇక్కడ 171.5 171.5 డిగ్రీస్ ఎందులో ఉంది ఇక్కడ సెకండ్ వన్, ఎందుకంటే ఇది 180 కంటే తక్కువనే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇదే ఆన్సర్గా తీసుకుంది. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.